మాట్లాడి ఇప్పుడు సినిమా టెక్నీషియన్స్ పేర్లు గుర్తుంటాయి, సినిమా నిర్మాతల పేర్లు గుర్తుంటాయి, నటీనటుల పేర్లు గుర్తుంటాయి, డిస్ట్రిబ్యూటర్ల పేర్లు గుర్తుంటాయి, ఆ సినిమాకి ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్సర్ల పేర్లు గుర్తుంటాయి. సడన్ గా నువ్వు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత పేర్లు రావాలి అంటే రావు నాన్న. కానీ వీడింత పెద్ద స్టార్ అయ్యాడు, వీడింత సంపాదించాడు, సినిమా ఇంత కలెక్ట్ అయింది కదా, అందుకే వీడికి అహంకారంతో వాడు ఆ పేరు చెప్పలేదు, వీడికి తగిన శిక్ష వేయించాలి అని అనుకోవడంలో మరి రేవంత్ రెడ్డి యొక్క అభిమానులు అలా కోరుకోవడంలో తప్పే ఉంది. అది ఒక కర్మ, అవునా? ఇప్పుడు అసెంబ్లీలో పుష్ప గురించి మాట్లాడారంటే ఈ అసలు నిజంగా అసెంబ్లీలో చర్చ జరిగే స్థాయికి ఆ సినిమా ఉందా? 1700 కోట్లు వసూలు చేసింది. అది కాదు, అసెంబ్లీలో ఏం అవసరం? ఈ హామీలో ఏమన్నా ఉపయోగపడుతోందా? ఏమన్నా అవుతోందా? ఈ హామీలకి అది ఏమన్నా ఉపయోగపడుతుందా? అది ఇక్కడే కాదు, ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా మాట్లాడాడు ఆయన. దేనికి, ఎందుకు, ఏం అవసరం? ఒరిదినమ్మ గడుపు బంగారం అయిపోరు, ఎవడు పడితే వాడు హాస్పిటల్కి సినిమా వాడు రాలేదు, వీళ్ళు రాలేదు, వాడు రాలేదు అంటున్నారు. ఓకే, బానే ఉంది. అందరూ కలిసి 2 కోట్లు ఏవో ఇచ్చారట, ఎవరు? ఆ పిల్లవాడి తండ్రికి. దేనికి, ఎందుకు? నెంబర్ 1 నష్ట నివారణ. నష్ట నివారణ, చేతులు దులుపుకోవడం. నష్ట నివారణ అది కాదు నాన్న, నన్ను అడుగుంటే చెప్పేవాడిని. 70 లక్షలు పెడితే గానీ ఇల్లు రాదు. 2 పిల్లలకి చదువు చెప్పించాలంటే సంవత్సరానికి 3 లక్షలు వేసుకున్నా 15 సంవత్సరాలు 45 లక్షలు అక్కడికి పోతుంది, అవునా? దైనందిన ఖర్చులు కావాలి అన్నా కూడా అన్నీ అవుతాయి. మహా అయితే ఓ 15-20 సంవత్సరాలు కూడా ఉండవు. అవి ఉంటాయా డబ్బు? నువ్వు కొంటే ఇల్లు ఉంటుందేమో, అవునా? ఇది పక్కన పెట్టు. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నీ వెనకాల ఉన్నావు, నీ ముడ్డి వెనకాల ఉన్నావు, నీతో ఉన్నావు, నీకంతా సపోర్ట్ చేసావు. నాకు 2 లక్షలు కావాలి, నాకు 5 లక్షలు కావాలి, నాకు అది కావాలి అని ఇంకో 20-25 లక్షలు చుట్టుపక్కల వాళ్ళు తీసేసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. అది గ్యారెంటీ జరుగుతుంది. బంధువులు కానీ ఇంకోళ్ళు కానీ వచ్చి తీసుకోరని గ్యారెంటీ ఏంటి? అసలు వాడే ఇచ్చేటట్టున్నాడు. నువ్వు నా పక్కన నిలబడ్డావు కదా మొదటి నుంచి, తీసుకో ఒక 2 లక్షలు అని వాడే ఇచ్చేటట్టున్నాడు. నాకు ఇప్పుడు భయం ఏంటంటే ఈ డబ్బు వల్ల వాడెక్కడ ఏమవుతాడో అన్న భయం ఒకటి వేడిచ్చొచ్చింది. సరే, ఇది పక్కన పెట్టు. నిజంగా వాడికి మంచి చేయాలనుకుంటే 25-50 లక్షలు ఇచ్చారట గవర్నమెంట్ తరఫున. దాని బదులు అతనికి అతని అర్హతకి తగిన విధంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఉంటే, ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్లోనో, ఏ మెడికల్ గానో, రెవెన్యూలోనో, ఏ సెక్రటేరియట్లోనో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఉంటే చచ్చేదాకా చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటాడు, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి పునాది పడుతుంది, అన్నీ బాగుంటాయి. అది ఎవరు చేయరే? వాళ్ళు కూడా చేతులు అంతే. నేను అడిగేది ఏంటంటే దీని గురించి అసెంబ్లీలో చర్చించాలా? కాకపోతే ఏంటంటే ఒక మహిళ ప్రాణాన్ని గౌరవిస్తూ మాట్లాడడం నిజంగా ముదావహం, నేను కాదనను. అని ఎంతోమంది పోయారు నాన్న. పంటలు పండలేదని రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏది పట్టించుకోలేదు. ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నారని, అత్యాచారాలు చేసి చంపుతుంటే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏది పట్టించుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాన్న. బస్సులో ఫుడ్ బోర్డింగ్ చేస్తూ మన అమ్మలు, మన తల్లులు, మన చెల్లెళ్ళు విపరీతమైన కష్టంతో వెళుతున్నారు. ఏంటి పరిస్థితి? బస్సు కింద పడితే ఎవరన్నా ఒకళ్ళిద్దరు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఏంటి పరిస్థితి? ఏది ఆలోచించాలి, ఏది నిర్వహించాలి, దేన్ని పట్టుకోవాలి, దేన్ని విడిచిపెట్టాలి తెలీదా వీళ్ళకి? సో ఉన్న 6 గ్యారెంటీలు కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమన్నా సరే నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి ఏదో ఒకటి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ ఎత్తుకున్నారనేది చాలా మంది మీలాంటి విజ్ఞులు, చాలా మంది రాజకీయ ప్రముఖులు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నట్టు మాటలు. అందులో నిజం ఉందా లేదా? ఇప్పుడు జరుగుతున్నది అదే అయినప్పుడు నిజం ఉందా లేదా నన్ను అడుగుతావేంది? జరుగుతోంది అదేగా. అదే కానీ అంటే జరుగుతోంది ఏంటి అది? ఇప్పుడు నన్ను రాజకీయ ఇప్పుడు కామెంట్స్ లో నేను ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారని ఇక నువ్వు పెట్టిన తర్వాత దీనమ్మ గడుపు కాలిపోయిన 1 లక్ష ఉంటాయి. అక్కడ కామెంట్లు 1,00,000 వచ్చాయని నేను బాధపడ్ను. 1,00,000 మంది చూశారు, పోన్లే, నా బాధ అందరికి అర్థమైంది అనుకుంటా. సంతృప్తి. అయితే ఇప్పుడు ఈ హామీలు కానీ గ్యారంటీలు కానీ వాటికి బదులుగా మిగతావి ఏదైతే ప్రాపకాండ జరుగుతోందో ఇది ఆపేసి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది. సో ఈ సినిమాకి సంబంధించి నేను ముందుగా చెప్పింది జరుగుతున్నది, ముందుగా చెప్పింది. గురుగారు జైలుకి వెళ్తాడా? ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ జైలు జీవితమేగా అనుభవిస్తోంది. 4 గోడ మధ్యలో పడి ఏం చేస్తున్నాడు? పెళ్ళాం బిడ్డలు వేరే చోట ఉన్నాడు, తాను ఒక్కడే ఉన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మళ్ళీ కొత్తగా జైలుకి వెళ్ళడం ఎందుకు? అయినా వాడికి ఆ కర్మ ఉందిలే, తప్పదు అని అన్నా. ఉగాది దాటేదాకా తప్పించుకోవడం కష్టం. నెంబర్ 1. ఇప్పుడు ఉన్న స్థితిలో ఒక
చక్కటి శుభక్రతువు భగవంతుడికి చేస్తే ఆ కుటుంబం పూర్తిగా బయటపడుతుంది. లేదా ఇది